పాడి పంటల మధ్య ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టులో పిట్టల రాజ్యం. అక్కడ పావురాలు, కాకులు, మైనాలు, కోయలలు, తిత్తిబెరడ్లు, నెమళ్ళు మరియు పిచ్చుకలు సహా ప్రతి రకమైన పక్షి నివసించేది. పక్షులు చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. కాని పిచ్చుక, లక్ష్మి మాత్రం తక్కువ మాటలు మాట్లాడేది. ఎల్లప్పుడూ తన పని చూసుకుని తనకంటూ ఓకే దారి పట్టేది. లక్ష్మి తన గూడు దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఒక బంగారు గుడ్డు కనిపించింది. అది ఎక్కడినుంచి వచ్చిందో అర్థం కాక గుడ్డు చాలా విలువైనదని అర్థం చేసుకుంది. కాని తాను గుడ్డును తీసుకుంటే అందరూ అనుమానిస్తారని భయపడింది. లక్ష్మి ఆ గుడ్డును చెట్టులోని ఒక ఖాళీ గూడు పెట్టింది. తర్వాత అన్ని పక్షులను పిలిచి, ఇక్కడ ఒక బంగారు గుడ్డు కనిపించింది. ఇది ఎవరిదో తెలుసుకోవాలి అని చెప్పింది. అందరూ గుడ్డును చూసి ఆశ్చర్యపోయారు. ఎవరికీ దానిపై హక్కు లేనట్టు కనిపించడంతో పక్షుల రాజు నెమలి నిర్ణయమిచ్చింది. ఈ గుడ్డును భద్రంగా దాచుకుంటాం. ఒకరు వచ్చి దీని నిజమైన యజమాని అని చెప్పేవరకు వేచిచూడండి అని చెప్పాడు. ఆ రాత్రి గుడ్డును భద్రంగా చూసే బాధ్యత కాకికి అప్పగించారు. కాని కాకి గుడ్డును చూసి ఆశపడి దానిని అమ్మాలని భావించింది. దానిని తీసుకొని ఊరి వైపుకి వెళ్ళింది. కాని మధ్యలో మైనాలు, కోయలలు కంచెమీద కూచొని నిద్రలేముగా చూసి, కాకి ఎక్కడికెళ్తున్నావు అని అడిగాయి. కాకి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పింది. చెట్టు కింద దొరికిన గింజల్ని భద్రంగా దాచడానికి తీసుకెళ్తున్నాను. అతను గుడ్డుతో వెళ్తున్నప్పుడు గగనాన్నిలో పెద్దగా కేకలు వినిపించాయి. ఒక బక్కపిట్ట గుడ్డును తీసుకెళ్లి చితికిచ్చింది. అది ఏదో రహస్యమైన గుహకు దారితీసింది. పక్షులంతా గుడ్డును వెతుకుతూ ఆ గుహ దగ్గరకు చేరుకున్నాయి. గుహలోకి వెళ్లి చూసేసరికి అది గుడ్డులో పెద్ద విలువైన మాణిక్యాలు దాచిన ఖజానా ఉంది. ఆ ఖజానా కోసం ఒక పాముని, ఓ నక్కను పోటీగా చూసి భయంతో వెనక్కి వెళ్లిపోయాయి. లక్ష్మీ చతురతతో మిగతా పక్షులతో కలిసి పామును దూరం తరిమి ఖజానాను బయటకు తీసుకువచ్చింది. అందరూ ఆ ఖజానా దక్కించుకోవడంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కాని గుహలో ఉన్న బంగారు గుడ్డుల పక్కన ఓ పెద్ద రాతి పలక కనిపించింది. దానిపై పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది: ఈ ఖజానా ఎవరు పంచుకుంటారో వారిలో అన్యాయంగా వ్యవహరిస్తే ఈ గుడ్డుల శాపం వారిని సర్వనాశనం చేస్తుంది. పక్షులంతా ఆ రాతిని చూసి కలవరపడ్డాయి. ఆ ఖజానా పంచుకోవడంలో ఎవరి మనసులోనూ లోపం లేకుండా ఉండాలంటే రాజు నెమలి అందరికీ న్యాయంగా ఆర్డర్లు ఇచ్చింది. ఖజానా దానిని అందరికీ సమంగా పంచాలి. బంగారు గుడ్డులను ఉపయోగించి పక్షుల రాజ్యంలో మంచి పనులు చేయాలి. నెమలి రాజు ముందుగా లక్ష్మీకి ప్రశంసలు తెలిపింది. నువ్వు ఆ గుడ్డును మొదట కనిపెట్టి నమ్మకంగా దాచడం వల్లే మనకు ఈ ఖజానా దొరికింది. నీకు అందరికంటే ఎక్కువ భాగం లభించాలి అని చెప్పింది. కాని లక్ష్మి స్వార్థం లేకుండా, నేను మాత్రం నా కొద్ది మాత్రమే తీసుకుంటాను, మిగతా భాగాన్ని అందరితో పంచుకోండి అని వినయంగా అంగీకరించింది. పక్షులు ఖజానా పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు అకస్మాత్తుగా ఆ గుహ భూమిలోకి కుంగిపోవడం మొదలైంది. అందరూ పరుగెత్తి బయటకు వచ్చారు. ఆ గుడ్డులు ఉన్న గుహ ఆచుకీ గాలిపట్టరుగా మాయం అయిపోయింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. నెమలి రాజు మాట్లాడింది. ఈ గుహ మనకు నిజమైన ధనాన్ని ఇవ్వలేదు. కాని నిజమైన పాఠం నేర్పింది, లోభాన్ని విడిచి సహకారంగా జీవించాలని. రెండు కాకులు మాట్లాడుకుంటూ చెప్పాయి, మనకు తేలిగ్గా బంగారం దొరికిందనుకున్నాం, కాని చివరికి గాలిపుట్టే ఖజానా అయ్యింది అన్నాయి. పావురం నవ్వుతూ, బంగారంతో పస్తుల ప్రబంధం చేస్తే ఇదే జరుగుతుంది అని అనడం మొదలుపెట్టింది. అందరూ కలిసి నవ్వుకున్నారు. ఆ రోజు తర్వాత లక్ష్మీ సాహసానికి ప్రతి పక్షి గౌరవం ఇచ్చింది. కాని లక్ష్మి తన సహజ స్వభావాన్ని మార్చుకోకుండా ఎప్పటిలానే వినయం, మౌనంతోనే ఉండిపోయింది.